నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. అక్టోబర్ 27, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, సూచనలు, పరిహారాలు, అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగులు, అదృష్ట శాతాలు కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా వాటితో పాటు చూసినట్టయితే మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే, ఉద్యోగంలో కాస్త ఒత్తిడి తగ్గడము, సానుకూలమైన ఫలితాలు పొందడము, పై అధికారుల యొక్క మన్ననలతో పాటు స్థాన చలనాలు కానీ, లేదా వేరే ప్రమోషన్స్ కానీ, లేదా మీకు రాని బకాయిలు ఆగిపోవడము, అంటే ఏరియర్స్ కావచ్చు, లేదా శాలరీ హైక్ కావచ్చు, అవన్నీ ఈ సమయంలో జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కనబడుతోంది. కుటుంబంలో సంతోషకరంగా ఉండబోతోంది. ఆర్థిక విషయాల్లో మెరుగుదల, వ్యాపారస్తులకు లాభాలు, రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడం కానీ, లేదా మీ పేరు ప్రఖ్యాతలు మరింత తెలియడం కానీ జరిగేందుకు అవకాశం కనబడుతోంది. అధిష్టానం యొక్క మద్దతు, మంచితనము మీకు ఈ రోజు అందబోతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సోమవార వ్రతం పాటించి శివలింగానికి పాలాభిషేకం చేయండి. సోమవార వ్రతము అంటే పెద్దగా ఏమీ లేదు. ఈ కార్తీక మాసం కాబట్టి ప్రతి సోమవారము యథావిధిగా పూజ చేసుకుని, స్వామివారి అభిషేకం చేసుకుని, దేవాలయ సందర్శనం చేసుకుని, ఉపవాసం ఉంటాను అని మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని ఇలా చేసినట్టయితే దీన్ని సోమవార వ్రతం అంటారు. క్లుప్తంగా చెప్తున్నాను, అది విపులంగా చాలా పెద్దది ఉంటుంది. ఇలాగ సోమవార వ్రతాన్ని చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు అదృష్ట శాతం 84, కలిసి వచ్చే రంగు ఎరుపు, లక్కీ నెంబర్ 9. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కొత్త పనులు మొదలవుతాయి. ఇంట్లో సహాయ సహకారాలు కూడా అందుబాటులో ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి వార్తలు కానీ, దానికి సంబంధించిన సూచనలు కానీ ఈరోజు గోచరిస్తున్నాయి. స్నేహితుల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ధనలాభము, ఆకస్మిక ప్రయాణాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది. ధనలాభ సూచన సంభవం అయ్యేటట్టుగా సూచన కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, పార్వతీ పరమేశ్వరుల ఆలయంలో కానీ, లేదా మీ ఇంట్లో కానీ ఇద్దరిని కలిపి పూజ చేసే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే కలరు పసుపు రంగు, అదృష్ట శాతము 87, లక్కీ నెంబరు 6. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆలోచనలో క్లారిటీ ఉంటుంది. చేసే పని మీద శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. స్థాన చలనాలు ఉన్నాయి. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశంకి వెళ్ళడం కానీ, వేరే ప్రాంతానికి కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. సాయంత్రం వేళ శుభవార్తలు వినడం కానీ, శుభ సూచనలు కనిపిస్తున్నాయి. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. పెట్టుబడులకు కానీ, లేదా కొత్తగా ఏదైనా చేయడానికి కానీ ఈ రోజు అత్యంత అనుకూలంగా కనబడుతోంది. విద్యార్థులకు, రాజకీయ నాయకులకు చాలా శుభదినము. అయితే మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ జపించడంతో పాటు, అది కుదరదు అని అనుకున్న వాళ్ళు విష్ణు సహస్రనామాలలో ఏదైనా ఒక నామాన్ని తీసుకొని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 85%గా కనబడుతోంది. చాలా ఎక్కువ కాబట్టి ఈ రోజున అస్సలు వృధా చేసుకోకండి. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే నెంబరు 5. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేయడం వల్ల శాంతి, శుభము, కుటుంబంలో ఆనందకరము, మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడము, మీ యొక్క పనులన్నీ సాఫీగా, ఎటువంటి కష్టము లేకుండా జరిగేందుకు ఈ రోజు అవకాశాలు కనబడుతున్నాయి. మిత్రుల యొక్క సహాయం మీకు సమయానికి అందుబాటులో ఉంటుంది. మీరు అడిగితే కాదనకుండా వాళ్ళు ఏ పనైనా ఈ రోజు చేయగలుగుతారు. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. అన్ని ఆర్థిక లాభాలు, శుభ సంకేతాలు, శుభాలకు సూచనలు ఈ రోజు గోచరిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రోజు తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, పాలు బెల్లంతో శివలింగానికి జలార్పణ చెయ్యండి. అంటే అభిషేకం అన్నమాట. మీ చేత్తో మీరు చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే అదృష్ట శాతము 90, కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, లక్కీ నెంబరు 2 కాబట్టి 90% ఉంది. కాబట్టి ఈ రోజున అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కొత్త బాధ్యతలు వస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొత్తగా వేరే ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడచ్చు. స్నేహితుల సపోర్ట్ మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక విషయాల్లో చూసినట్టయితే లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు మాత్రము కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. కుటుంబంలో మానసిక ప్రశాంతత, ధనలాభాలు కూడా వచ్చేటట్టుగా సూచన కనబడుతోంది. ధనాదాయ మార్గాలు కూడా పెరిగేందుకు అవకాశం ఉంది. అయితే పరిహారంగా సూర్యారాధన చేయడంతో పాటు సూర్య భగవానుడి యొక్క గాయత్రి మంత్రాన్ని యథాశక్తి చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట శాతం 88, కలిసి వచ్చే రంగు కాషాయ రంగు, కలిసి వచ్చే నెంబరు 1.
తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మీ యొక్క పని ప్రదేశంలో మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. అది ఎలాంటి మార్పులు ఏమిటి అనేది అది వ్యక్తిగతంగా మీకు మాత్రమే తెలుస్తుంది. కొన్ని చేంజెస్ అయితే రాబోతున్నాయి ఈరోజు. కొంత ఒత్తిడిగా కూడా ఉండడము, అలసటగా ఉండడము, నిస్సత్తువుగాను, అసలు ఇంట్రెస్ట్ లేనట్టుగాను, ఇబ్బందికరంగా మానసిక ఆందోళనతో భయానికి గురయ్యేటట్టుగా ఈరోజు కనబడుతోంది. అయితే ఆర్థికంగా చూసినట్టయితే వ్యాపారస్తులకు మితమైన లాభాలే తప్ప ఎక్కువ లాభాలు రావు. పెట్టుబడుల జోలికి ఈరోజు అస్సలు వెళ్ళకండి. సాయంత్రం మాత్రము కొంత సానుకూలమైన చిన్నగా అంటే ఒక 10% మాత్రమే సానుకూలంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సూచనలు ఏమీ కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము గణేష్ ఆలయంలో మోదకాలను మీకు ఎన్ని ఇబ్బందులున్నాయో అన్ని మోదకాలను స్వామివారికి నివేదన చేసినట్టయితే కనుక అలా అని పెద్ద లిస్టుగా కాకుండా మేజర్‌గా మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయో అన్ని మోదకాలను స్వామివారికి నివేదన చేసే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 74, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే నెంబరు 3. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మీ ఆలోచనలు ఇతరులను చాలా అట్రాక్ట్ చేస్తాయన్నమాట. అంత చక్కటి ఆలోచనలు మీలో ఉంది. సృజనాత్మకంగా ఉండబోతోంది. సినీ, టీవీ, చిత్ర పరిశ్రమల్లో ఉన్న వాళ్ళకు, మిగతా నాటక రంగంలో ఉన్న వాళ్ళకు, కళారంగంలో ఉన్న వాళ్ళకు ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. వ్యాపారంలో లాభాలు, రాజకీయ నాయకులకు విశేషమైన పదవులు రావడం, గౌరవ ప్రతిష్టలు కలగడము, కుటుంబంలో ఆనందము, ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. స్నేహపూర్వకమైన వాతావరణం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే పరిహారంగా మీరు దుర్గా అమ్మవారిని పూజించి నెయ్యి దీపాన్ని అమ్మవారి సన్నిధిలో కానీ మీ ఇంట్లో కానీ పెట్టుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 89, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే నెంబరు 6. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వృత్తి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా సరే అంత మంచిగా ఈరోజు కనిపించడం లేదు. విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు గడిపామా అన్నట్టుగానే ఉండాలి తప్ప కొత్తగా ఏ ప్రయత్నాలు చేసుకోకండి. స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేసుకోండి. మాటల్లో మితంగా ఉండండి. కోపావేశాలకు దూరంగా ఉండండి. తర్వాత ఏ నిర్ణయాలు ఇవ్వడం కానీ, లేదా ఏ నిర్ణయాలు తీసుకోవడం కానీ, సలహాలు ఇవ్వడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏవీ చేయకండి. ఈరోజు మీకు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే వృత్తిరీత్యా మాట్లాడండి, కానీ ఎక్కువ తక్కువలు కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక విషయాల్లో కొంత నష్టాలు కనబడుతున్నాయి. కొన్ని మందంగా అంటే తొందరగా రాని పరిస్థితి గోచరిస్తోంది. సాయంత్రం కొంచెం మెరుగుదలగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇట్లాంటి డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది. సాయంత్రం నుంచి కొంత ఊరట కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో కూడా కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము కుజుడికి ఎరుపు రంగు పువ్వులు సమర్పించి స్వామివారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మీ యొక్క అదృష్ట శాతం 72, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి కొత్త ప్రణాళికలు కానీ కొత్తగా ఏది స్టార్ట్ చేసినా లాభాన్ని తెచ్చిపెడతాయి. వృత్తిలో పురోగతి కనబడుతుంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కుటుంబంలో సంతోషకరంగా ఉండడంతో పాటు శుభ సూచనలు, తర్వాత ఆకస్మిక ధన ప్రాప్తి, భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందపరిచేటట్టుగా కనబడుతోంది. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు మీరు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు, విష్ణుమూర్తి అవతారాలు ఏవైనా సరే పూజించేటప్పుడు తులసి దళాన్ని సమర్పించి పూజ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన అదృష్ట శాతము 85 గాను, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే నెంబరు 3. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీరు పనిచేస్తున్న సమయంలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉండేది గతంలో. కానీ ఈ రోజు మాత్రం చాలా ప్రశాంతంగాను అందరి యొక్క మన్ననలు పొందడంతో పాటు లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ధన లాభాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో లాభాలు, వ్యాపార విస్తరణకు కూడా చాలా చక్కగా అనువుగా ఉండబోతోంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం ఉంటుంది. విడిపోయిన వారు ఎవరైనా సరే తిరిగి కలుసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మాటలు కూడా జరిగేందుకు, కమ్యూనికేషన్ ఎక్కువ పెరిగేందుకు అవకాశం గోచరిస్తుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పెట్టినట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. అదృష్ట శాతం 8, కలిసి వచ్చే రంగు నలుపు, కలిసి వచ్చే నెంబరు 8. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఆలోచనలు స్థిరంగా ఉంటుంది తప్ప ఎటువంటి డైలమా అనేది ఈ రోజు మీకు కనపడదు. కొత్త అవకాశాలు వస్తాయి. తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారంలో లాభాలు, స్నేహితుల దగ్గర నుంచి మాత్రం కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎంత కిత్తండి కిన్ను స్నేహితులైనా సరే ఈరోజు వారితో టచ్ మీ నాట్ లాగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. ఆరోగ్యం
చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయ దర్శనం కానీ, లేదా ఆ స్వామివారి 108 నామాలు పూజ చేసేటప్పుడు చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 87, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే నెంబరు 4. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక దృష్టి పెరగడంతో పాటు కుటుంబంలో శుభవార్తలు, పనుల్లో విజయాలు, ఆగిపోయిన పనులు తిరిగి మళ్ళా మొదలు పెట్టేందుకు ఈ రోజు మంచి రోజు. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. అయితే ధనలాభ సూచన గోచరిస్తోంది. విద్యార్థులకు, రాజకీయ నాయకులకు కొంత మిశ్రమ ఫలితాలు మాత్రమే వస్తున్నాయి తప్ప చెప్పుకోదగినటువంటి ఫలితాలు అయితే ఈ రోజు కనిపించట్లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివుడికి మీ ఇంట్లో కానీ, లేదా అంటే దేవాలయంలో కానీ పాలను, బెల్లాన్ని నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ అదృష్ట శాతం 92 గాను, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 7 గాను తెలియపరచడం జరిగింది. అయితే ఈరోజు ఓవరాల్గా చూసినట్టయితే కనుక కర్కాటక, తుల, మీన రాశులకు అత్యంత శుభప్రదము. అయితే మీకు కలిసి వచ్చే దిక్కు తూర్పు దిక్కు, శుభ సమయము ఏ పని అంటే ఈ 12 రాశుల వాళ్లకు ఈరోజు ఏ పని మొదలు పెట్టాలన్నా ఉదయం 8:30 గంటల నుంచి 10 గంటల 15 నిమిషాల్లోపే ఈ సమయంలోనే మీరు ఏ మంచి పని స్టార్ట్ చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు.